మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరంటే మన హిందూ సొసైటీలో మహావిష్ణువు మోస్ట్ డిప్లొమాటిక్. అసలు ఎవరికి వరం ఇయ్యడు. ఒకవేళ వరం ఇస్తే అది వరమో శాపమో వాడికి తెలియదు, ఈయనకి తెలియదు, గింజుకోవలసిందే వాడు. అదే మరి లోకంలో బతకాలంటే అలా ఉండాలి. అందుకే లోకాన్ని నడిపే పనిని లలితా పరాభట్టారికి విష్ణుమూర్తికి అప్పగించింది, శివుడికి అప్పగించలేదు. ఆవిడకి తెలుసు, మొత్తం మూసేస్తాడు ఆయన కంపెనీ. బాగా నడపాలంటే విష్ణుమూర్తే ఉండాలి, ఎందుకంటే ఆయనకి లౌక్యం తెలుసు. మాయోపాయాన్ని మాయోపాయంతో జయించాలండి. మనం మాయకి మనం లొంగిపోతామంటే అలాగా. ఆ స్థితి కనుక్కొని గజాసురుడు యొక్క లొస్సుగు ఏమిటో కనిపెట్టారు. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకం ఉంటుంది కదా ఏదో ఒకటి. వాడికి ఈ గంగిరెద్దు ఆట అంటే చాలా ఇష్టం. అందుకని వెంటనే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అందరూ గంగిరెద్దు వేషం ఒకళ్ళు, దూడ వేషం ఒకళ్ళు, గంగిరెద్దు దగ్గర సన్నాయి వాయించే వేషం ఒకళ్ళు వేసుకుని అక్కడికి వెళ్ళి వాడి ముందు గంగిరెద్దు ఆట ఆడారు బ్రహ్మాండంగా. వాడికి అదంటే బాగా ఇష్టం. పరిపాలన మానేసి వచ్చి కూర్చుని ఆడ చూస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ఒక్కొక్క సరదా ఉంటుంది. ఆ ఉన్న సందర్భంలో వాడు మంచి పొంగిపోయి బ్రహ్మాండంగా వేశారా, మీకు ఏం కావాలో కోరుకోండి అంటే గుండెల్లో ఉండే శివుని